ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియోలో వచ్చేసి మనం దర్పణ్ డివైస్లో డిపాజిట్లో ఉన్నటువంటి ఆర్టికల్స్ని మనం శాప్లో ఏ విధంగా డెలివర్ చేయాలనేది తెలుసుకుందాం ఫ్రెండ్స్. జనరల్గా మనం ఆర్టికల్స్ బీఓకి పంపించిన తర్వాత బీపీఎం ఏమనుకుంటారంటే డెలివరీ కొట్టేసామనుకుంటారు, బట్ అవి దర్పణ్లో డిపాజిట్లో ఉండిపోయి ఉంటాయి. సో ఇక్కడ మనకు వచ్చేసి డిపిఎంఎస్లో బీఓ ఆర్టికల్స్ రిటర్న్స్లో అయితే కనపడవు. సో అటువంటివి ఎలా డెలివర్ చేయాలనేది తెలుసుకుందాం ఫ్రెండ్స్. సో ఇక్కడ వచ్చేసి ఫస్ట్ వచ్చేసి మనం డిపిఎంఎస్లో వచ్చేసి అన్డెలివర్డ్ ఆర్టికల్స్ రిపోర్ట్లో చూసుకున్నట్లయితే మనకు పెండింగ్ ఆర్టికల్స్ అన్ని చూపిస్తాయి ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, ఇక్కడ మా ఎస్ఓ కింద 3వ తారీఖు అంటే 3వ తారీఖు బుక్ అయింది ఆర్టికల్ అది. సో 4వ తారీఖు 2 ఆర్టికల్స్ అనేది వేయడం జరిగింది. సో ఇక్కడ బీఓ ఆర్టికల్స్ రిటర్న్స్లో చూసుకున్నట్లయితే అవి మనకు కనపడట్లేదు ఫ్రెండ్స్. సో వాటిని శాప్లో ఎక్కడ చెక్ చేయాలి, వాటిని ఏ విధంగా డెలివర్ చేయలేదు ఒకసారి తెలుసుకుందాం. సో ముందుగా శాప్లో లాగిన్ అయ్యాను ఫ్రెండ్స్. లాగిన్ అయిన తర్వాత ఇక్కడ మనకు డిపిఎంఎస్ ట్రాన్సాక్షన్స్ అండ్ రిపోర్ట్స్ అనేటువంటి ఒక ఆప్షన్ తీసుకున్న తర్వాత ఇక్కడ చూడండి, ఇక్కడ కింద వచ్చేసి కింద నుంచి లాస్ట్ నుంచి 3rd వన్ అంటే ఆర్టికల్స్ అన్న హోల్ రిపోర్ట్ అనేది ఒకటి ఉంది, అది క్లిక్ చేయాలి ఫ్రెండ్స్. అది క్లిక్ చేసిన తర్వాత ఫెసిలిటీ ఐడి అనేది ఇన్పుట్గా ఇవ్వడం జరుగుతుంది. సో ఫెసిలిటీ ఐడి ఇచ్చిన తర్వాత డేట్ చూడండి, డేట్ వచ్చేసి జనరల్గా ఆర్టికల్స్ అనేది ఒక 5 డేస్ కానీ ఎన్ని రోజులు ఉన్నా కానీ 1 మంత్ లోపు మనం చెక్ చేయొచ్చు అనమాట ఇక్కడ. సో నేను వచ్చేసి 2nd డేట్ తీసుకున్నాను. సో తర్వాత 2 డేట్ కూడా అడగడం జరుగుతుంది. 2 డేట్ వచ్చేసి 2 డే డేట్ కానీ లేదంటే మీకు ఏ డేట్ ఉంటే ఆ డేట్ తీసుకోండి. సో ఇక్కడ ఎగ్జిక్యూట్ చేయాలి ఫ్రెండ్స్. F8 క్లిక్ చేసినట్టయితే ఎగ్జిక్యూట్ చేసినట్టయితే మనకు ఏ బీఓస్లో ఈ డ్యూరేషన్లో ఈ టైంలో ఏ బీఓస్లో ఆర్టికల్స్ పెండింగ్ ఉన్నాయి, ఏ డేట్ నుంచి పెండింగ్ ఉన్నాయి, లాస్ట్ ఇన్వాయిస్ డేట్ ఎప్పుడు, హోల్డ్ ఫ్రమ్ డేట్ అనేది ఇలాంటివన్నీ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ మనం ఏం చేయాలంటే ఈ ఆర్టికల్ నెంబర్ పక్కన ఉన్నటువంటి ఆ బాక్స్ అనేది టిక్ మార్క్ పెట్టాలి. టిక్ మార్క్ పెట్టిన తర్వాత ఇక్కడ చూడండి, ఇక్కడ ఇన్వాయిస్ అనేది ఒక ఆప్షన్ ఉంటుంది ఫ్రెండ్స్. అక్కడ ఇన్వాయిస్ చేయాలి. ఇన్వాయిస్ చేసిన తర్వాత మనకు స్క్రీన్ అనేది ఈ విధంగా డిస్ప్లే అవడం జరుగుతుంది. ఇక్కడ వచ్చేసి మనం సో కిందికి వచ్చినట్టయితే కిందికి క్లిక్ చేసినట్టయితే యారో మార్క్తో ఈ మౌస్ తోటి కింద ఇక్కడ సేవ్ అనేటటువంటి ఒక ఆప్షన్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. సేవ్ అనేది క్లిక్ చేయాలి ఫ్రెండ్స్. సో సేవ్ అనేది క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు చూడండి, సో డేటా ఈజ్ సేవ్డ్ అనేది వచ్చేసింది ఫ్రెండ్స్. డేటా ఈజ్ సేవ్డ్ అనేది వచ్చిన తర్వాత ఇప్పుడు అనేది ఈ ఆర్టికల్స్ అనేది ఏ ఆర్టికల్స్ అయితే ఉన్నాయో సో ఈ ఆర్టికల్స్ అనేది ఇప్పుడు మనకు రిటర్న్స్లో అనేది కనపడడం జరుగుతుంది. బీఓ ఆర్టికల్స్లో రిటర్న్స్లో కనపడడం జరుగుతుంది. సో ఇప్పుడు వచ్చేసి చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ బీఓ ఆర్టికల్స్ రిటర్న్స్లో ఇంకా జనరల్గా మనం ఆర్టికల్స్ రిటర్న్స్ ఏ విధంగా తీసుకుంటామో ఆ విధంగా బీఓ ఆర్టికల్స్ రిటర్న్స్లో అనేది కనపడడం జరుగుతుంది. సో ఒకసారి ఇందాక ఇన్వాయిస్ చేస్తుంటే ఆర్టికల్స్ అనేది ఒకసారి బీఓలోకి వచ్చాయో లేదో ఒకసారి చెక్ చేసుకున్నాం ఫ్రెండ్స్. సో ఒకసారి డెలివరీ కొట్టే ముందు బీపీఎం అయితే మీరు ఒకసారి కన్ఫర్మ్ చేసుకోండి. ఆర్టికల్స్ డెలివరీ అయ్యాయా లేదా రిటర్న్ ఏమైనా పంపించే ఉంటే రిటర్న్ పంపించమని చెప్పండి, లేదా డెలివరీ అయ్యాయంటే మాత్రం డెలివర్ చేసేయండి ఫ్రెండ్స్. ఓకేనా? సో ఇక్కడైతే రిటర్న్స్లో మనకు కనపడుతున్నాయి ఫ్రెండ్స్, ఖచ్చితంగా ఉంటాయి. ఇక్కడ ఒకటి ఫ్రెండ్స్, ఈ 2 ఆర్టికల్స్. సో ఇందాక అక్కడ ఇన్వాయిస్ చేసాము మనం శాప్లో, డిపిఎంఎస్లో బీఓ ఆర్టికల్స్ రిటర్న్స్లో వచ్చేసాయి. సో ఈ విధంగా ఇక్కడ వచ్చేసి మనం డెలివరీ తీసుకోవడమే ఫ్రెండ్స్. సో ఓకేనా? ఇప్పుడు వచ్చేవి మనకు దర్పణలో ఈ పెండింగ్లో అయితే కనపడవు ఫ్రెండ్స్ రిపోర్ట్లో. ఇది ఫ్రెండ్స్, ఈ విధంగా చేయాలి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.